తెలివి తక్కువ తాబేలు. చాలా కాలం క్రితం ఒక పర్వతం దిగువనున్న ఒక సరస్సులో 2 బాతులు నివసిస్తూ ఉండేవి. శీతాకాలం వచ్చినప్పుడు మాత్రం వాటికక్కడ ఉండడం చాలా కష్టంగా ఉండేది. మిత్రమా, ఇక్కడ చలి విపరీతంగా ఉంది. ఇప్పుడు మనం మన నివాసాన్ని ఎక్కడికైనా మార్చుకోవాలి. నువ్వు చెప్పింది నిజమే. మనం మైదానానికి వెళ్ళిపోదాం. ఆ 2 బాతులు మైదాన ప్రాంతానికి వెళ్లి ఒక పెద్ద చెరువు సమీపంలో స్థిరపడతాయి. అక్కడ ఆ చెరువులో ఒక తాబేలుంది. మీరెవరు మిత్రులారా? ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము ఇక్కడికి చాలా దూరంలో ఉన్న ఒక పర్వతం దగ్గర చెరువులో ఉండేవాళ్లం. అక్కడ చలి ఎక్కువగా ఉండడం వల్ల ఈ శీతాకాలంలో ఇక్కడ గడుపుదామని వచ్చాం. వేసవికాలం రాగానే మళ్ళీ మేము అక్కడికి వెళ్ళిపోతాం. చాలా సంతోషం మిత్రులారా. మనం ఇక్కడ కలిసిమెలిసి హాయిగా ఉండొచ్చు. తాబేలు బాతులు చాలా మంచి స్నేహితులయ్యాయి. కాని శీతాకాలం ముగిసిపోగానే బాతులు మళ్ళీ ఆ పర్వతం దగ్గర చెరువుకి వెళ్ళిపోవాలనుకున్నాయి. మేం వెళ్ళి వస్తాం మిత్రమా. మీరు వెళ్ళిపోతున్నారంటే నాకు చాలా దిగులుగా ఉంది. మీ సావాసం నాకెంతో ఆనందాన్ని కలిగించింది. మాకు కూడా నిన్ను వదిలి వెళ్ళాలని లేదు, కానీ మేము వెళ్ళక తప్పదు. నాదో ఆలోచన. నీకు మాతో రావాలని ఉంటే మేము నిన్ను తీసుకువెళతాం. ఎలా తీసుకువెళ్తారు? నువ్వొక కర్రని నోటితో పట్టుకో. ఆ కర్ర కొసలు 2 మేము మా పళ్లతో కరిచి పట్టుకుని తీసుకెళ్తాం. అలాగే, నేను సిద్ధంగా ఉన్నాను. అయితే ముఖ్యంగా ఒక విషయం, నువ్వు నోరు తెరవకూడదు. అలాగాని నువ్వు చేస్తే నువ్వే కిందపడి చచ్చిపోతావు. మీరేం భయపడకండి, నేనా కర్రని గట్టిగా పట్టుకుంటాను. అవి అనుకున్నట్టుగా బయలుదేరాయి. ఒరే, ఒకసారా పైకి చూడండి రా. ఎగిరే తాబేలు ఎంత అద్భుతంగా ఉందో. ప్రజలు నన్ను చూసి మెచ్చుకుంటున్నారు. నాకెంతో సంతోషంగా గర్వంగా ఉంది. వాళ్ళ మెచ్చుకోలికి నేను సమాధానం చెప్పాలి. తాబేలు ఆ ఆనంద పారవస్యంలో తన నోరు మూసుకొని ఉండాలన్న విషయం మరిచిపోయింది. హాయ్ 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 అనడానికి నోరు తెరిచిన మరుక్షణం అది భూమి మీద పడిపోయింది. ఆ తాబేలు గాని తన నోరు తెరవడానికి ముందు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే అది పర్వతపు సరస్సులో తన మిత్రులతో స్థిరపడి ఉండేది. ఏదైనా మాట్లాడే ముందుగాని చేసే ముందుగాని ఒక్కసారి ఆలోచించండి అనేదే ఈ కథలోని నీతి.